హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ మోహన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్లో స్లో మోషన్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫస్ట్గా నేను ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి ఒక వీడియోని ఇందులోకి అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఈ వీడియో ఉంది. ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని క్యాప్కట్ యాప్లోకి ఇన్పుట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియోని మనం ఇప్పుడు స్లో మోషన్లోకి ఎడిట్ చేయాలి. సో అయితే వీడియో స్పీడ్ అనేది నార్మల్గానే ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ వీడియోని స్లో మోషన్లోకి ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఆడియో ఉంటుంది కదా, సో ఆడియో అనేది మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. దీన్ని మనం స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఆడియో కూడా స్లో మోషన్లోకి వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు మ్యూజిక్ని యాడ్ చేయొద్దు. అలాగే మీరు ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియోలో ఉండే ఆడియోని మీరు సపరేట్ చేయాలి. సో అది ఎలా సపరేట్ చేయాలో నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియో అనేది 30 సెకండ్స్ వరకు ఉంది. సో నాకు అంతగా అవసరం లేదు. సో దీన్ని ఒక 15 సెకండ్ వరకు ఉంచుకొని ట్రిమ్ చేసుకుంటా. ఓకే, సో ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా, సో స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం కూడా డిలీట్ చేసేస్తా. సో ఇప్పుడు ఈ వీడియో లెంత్ అనేది 15 సెకండ్స్ వరకు ఉంది. అయితే ఇప్పుడు ఈ వీడియోని మనం స్లో మోషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో స్లో మోషన్లోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. సో మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ అనేవి మీరు చూడొచ్చు. సో అయితే ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు కింద చాలా ఆప్షన్స్ వస్తాయి. స్పీడ్, స్ప్లిట్, వాల్యూమ్, ఎనిమేషన్, డిలీట్ అని. సో ఈ విధంగా చాలా అనేది ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఫస్ట్గా నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ వీడియో ఉంటుంది కదా, సో ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేయాలి. అయితే ఇక్కడ ఎక్స్కాట్ ఆడియో ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో ఉండే ఆడియో ఉంటుంది కదా, సో దాని సపరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ వీడియోని స్లో మోషన్లోకి చాలా ఈజీగా ఎడిట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, నార్మల్ అండ్ కర్వ్ అని. ఓకే, సో ఫస్ట్ మీరు ఇక్కడ నార్మల్ ఆప్షన్ మీద ఎలా ఉంటుందో చూడాలి. అలాగే కర్వ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను నార్మల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నార్మల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ వీడియో స్పీడ్ అనేది యావరేజ్గా 1x ఉంది. సో దీన్ని మనం డిక్రీజ్ చేస్తే 0.3x వరకు చూస్తే, సో వీడియో ఓవరాల్ మొత్తం స్లో మోషన్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇంకా స్లో మోషన్లోకి రావాలంటే 0.3xలో దీన్ని స్పీడ్ని సెట్ చేస్తే మనకు వీడియో స్పీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే పొజిషన్లోకి మోషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఈ విధంగా ఫాస్ట్ మోషన్ రావాలంటే ఇక్కడ 2x 2.x వరకు చేసుకోవాలి. కానీ మనకు కావాల్సింది స్లో మోషన్ కాబట్టి ఇక్కడ 0.5x 0.4x 0.3xలోకి మనం ఈ వీడియో స్పీడ్ని కనుక కన్వర్ట్ చేస్తే టోటల్ వీడియో ఓవరాల్ స్పీడ్ అనేది స్లో మోషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ కర్వ్ ఆప్షన్. సో దీన్ని ఏ విధంగా యూస్ చేయాలి, సో దీన్ని యూస్ చేసి స్లో మోషన్ ఎలా ఎడిట్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ కర్వ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని కర్వ్స్ అనేవి వస్తాయండి. చూడండి, ఇక్కడ కాస్ట్యూమ్, మోంటేజ్, హీరో, బుల్లెట్ అని ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మోంటేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే, సో ఆటోమేటిక్గా వీడియో స్పీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో వీడియో అనేది స్టార్టింగ్లో కొంచెం స్లో మోషన్, తర్వాత ఫాస్ట్ మోషన్, తర్వాత స్లో మోషన్, ఈ విధంగా అనమాట. సో మీరు ఇక్కడ ఇలాంటిదే మీకు కావాల్సింది మెయిన్గా. సో వీడియో మొత్తం ఒకే స్పీడ్లో కాకుండా, సో కొంచెం స్టార్టింగ్లో స్లో మోషన్, తర్వాత ఫాస్ట్ మోషన్, మళ్ళీ స్లో మోషన్, సో ఈ విధంగా కావాలనుకుంటే ఈ కర్వ్ టూల్ని మీరు యూస్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ చాలా ప్రీసెట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రీసెట్ని మీరు అప్లై చేయొచ్చు. సో వీటిని మోంటేజ్ కానీ, బుల్లెట్, హీరో, సో ఈ విధంగా. సో దీన్ని మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, చూడండి, ఇక్కడ ఈ డాట్స్ మీరు ఇక్కడ పైకి చేస్తే వీడియో అనేది స్లో అవుతుంది, అండ్ కిందికి చేస్తే స్లోగా అవుతుంది, పైకి చేస్తే ఫాస్ట్గా అవుతుంది. సో చూడొచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఈ డాట్స్ని మీరు పైకి కిందికి చేయడం అంతే. ఓకే, సో మీరు ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ రీసెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ యాస్టేజ్గా రీసెట్ అవుతుంది. ఓకే, సో ఈ డాట్స్ని పైకి చేస్తే వీడియో అనేది చాలా స్పీడ్గా అవుతుంది, అండ్ కిందికి చేస్తే వీడియో అనేది చాలా స్లోగా అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ప్రీసెట్ నేను అప్లై చేస్తాను, చూడండి. సో ఈ విధంగా ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ అనేవి ఉన్నాయి. సో ఓకే, సో ఈ ప్రీసెట్ని మీరు అప్లై చేసి వీడియో యొక్క స్పీడ్ని మీరు డిస్టర్బెన్స్ చేయొచ్చు అనమాట, స్లో, ఫాస్ట్, సో ఈ విధంగా చేయొచ్చు.
సో ఇందులో చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. సో ఇక్కడ కర్వ్ టూల్ మీద క్లిక్ చేసి వీడియో అనేది స్లో ఫాస్ట్‌లో ఈ విధంగా చేయొచ్చనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్‌ని యాడ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా ఓకే. సో ఇప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ నేను ఈ వీడియోకి అప్లై చేసుకున్నా. సో ఫస్ట్‌గా ఇక్కడ నార్మల్ స్లో, తర్వాత ఇక్కడ ఫాస్ట్, తర్వాత ఇక్కడ మళ్ళీ స్లో. సో ఈ ఎఫెక్ట్ నేను యాడ్ చేసుకున్నా. సో టోటల్ వీడియో నేను స్లో మోషన్‌లోకి అయితే కన్వర్ట్ చేయలేను. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ మోడ్, తర్వాత స్లో, తర్వాత ఫాస్ట్, తర్వాత మళ్ళీ స్లో. ఓకే. అండ్ దీని తర్వాత మనం ఈ వీడియోకి ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పినట్టు ఫస్ట్ మనం ఆడియోని యాడ్ చేయొద్దు. ఓకే. తర్వాత ఆడియోని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి కూడా వీడియోస్ని ఆడియో ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైల్స్ ఉంటాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్ ఇష్యూ ఉండదు. ఓకే. సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్, అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే. సో ఇక వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఓకే. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ సౌండ్ ఎఫెక్ట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మీరు స్లో మోషన్ అనేది అప్లై చేసుకోవాలి వీడియోలో. అండ్ దీని తర్వాత మనకు ఎఫెక్ట్స్ కానివ్వండి, ఫిల్టర్స్, ఓకే. సో అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు ఈ వీడియోకి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అప్ టు 1080, 720. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ కూడా ఉంది. సో ఫ్రేమ్ రేట్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మీరు స్లో మోషన్ వీడియో క్రియేట్